హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగా ఉన్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటేనా పెసరట్టు చేస్తున్నా. ఇక పెసరట్టు ఎట్లా వేసుకోవాలో చూద్దాం నడుండ్రి. ఇక ఏం లేదు, ముందుగల్లా 1.5 కప్పు పెసర్లు తీసుకొని అదే కప్పుతోటి 1/2 కప్పు బియ్యం తీసుకోవాలా. అలా అట్లనే కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోరు, లేకపోతే లేదు. వేసుకొని ఇక మంచిగా కడుక్కొని నీళ్ళు పోసి 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి. అట్లా మిక్సీ పట్టేటప్పుడు అందులో ఏమేమి వేసుకోవాలంటే ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని పిండి రెడీ చేసుకోవాలి. ఈ పిండిలో ఎక్కువ వాటర్ వేయొద్దు. ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ పలుసగా ఉంటే కూడా బాగుండదు, దోశ మంచి రాదు. అట్లా పిండి రెడీ చేసుకొని ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకొని కలుపుకొని దోశ పోసుకున్నాడే. మళ్ళీ ఇదేంటంటే ఈ అట్టు పోసేటప్పుడు కొంచెం లావు పైన పోయండి. మరి పేపర్ దోశలాగా సన్నం పోసుకుంటే బాగుంటుంది పెసరట్టు టేస్ట్. కొంచెం లావు పైన పోసుకొని ఎక్కువసేపు ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇక ఈ అట్టుని మనం ఏ చట్నీతోనైనా తినొచ్చు. కాకపోతే అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది పెసరట్టు. నేను మాత్రం కొబ్బరి చట్నీతో తిన్నా, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఇక ఈ మొత్తం రెసిపీ చూసినందుకు థ్యాంక్ యూ అండి. అట్లనే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో మళ్ళీ నాకు కామెంట్లో చెప్పుండ్రి. ఇక టేస్ట్ మాత్రం కిర్రాక్ అంటే కిర్రాక్ వచ్చింది. ఇక ఉంటాం మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.